Today we are going to learn about how the English is taught in the school. For example, కొన్ని ముందస్తు లక్ష్యాలతో మన పాఠశాలలో ఇంగ్లీష్ బోధిస్తున్నారని ఇంగ్లీష్ టీచర్లకు బాగా తెలుసు. దట్ మీన్స్ ఇంగ్లీష్ ముందస్తు లక్ష్యాలతో ఇంగ్లీష్ టీచర్స్ అంటే ఎవరికి తెలుసు? ఇక్కడ ఇంగ్లీష్ టీచర్లకు తెలుసు అంటే ఏమనాలి? ఇంగ్లీష్ టీచర్స్ ఇంగ్లీష్ టీచర్స్ ఇంగ్లీష్ టీచర్స్ నో తెలుసు, ఇంగ్లీష్ టీచర్లకు తెలుసు, బాగా తెలుసు అన్నప్పుడు నో వెరీ వెల్. ఇంగ్లీష్ టీచర్స్ నో వెరీ వెల్, ఇంగ్లీష్ టీచర్లకు బాగా తెలుసు. ఏంటిది? దట్ ఈజ్ బీయింగ్ taught, that is being taught in our schools with certain predefined goals. Predefined goals. ఇక్కడ ఏమి అనుకుంటున్నామంటే ఇంగ్లీష్ టీచర్లకు బాగా తెలుసు, ఇంగ్లీష్ టీచర్లకు బాగా తెలుసు. ఏం బాగా తెలుసు అంటే ఇంగ్లీష్ టీచర్స్ నో వెరీ వెల్. ఇంగ్లీష్ టీచర్స్ నో వెరీ వెల్. ఇంగ్లీష్ టీచర్స్ నో వెరీ వెల్. ఏంటిది? దట్ అది ఈజ్ బీయింగ్ టాట్. ఇక్కడ దట్ ఈజ్ బీయింగ్ టాట్. ఏంటిది ఇక్కడ ఈజ్ బీయింగ్ అంటే ఇక్కడ మన ఇంగ్లీషే కదా. సో ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ అంటే ఏంటిది? ఇది ప్యాసివ్ వాయిస్. ఎందుకు అక్కడ ఈజ్ తర్వాత బీయింగ్ తర్వాత టాట్ అనే V3 రూపంలో ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. అంటే చెప్పబడుతుంది, ఇంగ్లీష్ చెప్పబడుతూ ఉన్నది. ఇంగ్లీష్ ఉన్నది, బీయింగ్ జరుగుతూ, టాట్ అంటే V3 చెప్పబడుతూ ఉన్నది. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ ఇన్ అవర్ స్కూల్స్, మన బడులలో, ఇన్ అవర్ స్కూల్, విత్ సర్టెన్ ప్రీడిఫైన్డ్ గోల్స్. విత్ సర్టెన్ కొన్ని ముందస్తు, ప్రీడిఫైన్డ్ అంటే ముందస్తు లక్ష్యాలు అంటే ప్రీడిఫైన్డ్ గోల్స్ అంటాం. సర్టెన్ అంటే కొన్ని ముందస్తు లక్ష్యాలతో మన ఇంగ్లీష్ బోధించబడుతున్నది. ఇంగ్లీష్ టీచర్స్ నో వెరీ వెల్, ఇంగ్లీష్ టీచర్లకు బాగా తెలుసు. దట్ ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్, ఇంగ్లీష్ చెప్పబడుతూ ఉన్నది ఇన్ అవర్ స్కూల్స్ విత్ సర్టెన్ ప్రీడిఫైన్డ్ గోల్స్. నెక్స్ట్ మరొకటి, మన పిల్లలు కమ్యూనికేషన్ పొందేలా చేయడం. మన పిల్లలను ఎలా చేయాలి? కమ్యూనికేషన్ పొందేలా చేయడం, మరియు రోజువారీ జీవిత పరిస్థితుల్లో భాషను ఉపయోగించేలా చేయడమే ఉపాధ్యాయుల యొక్క అంతిమ లక్ష్యం. మన లక్ష్యం ఏంటిది ఇక్కడ అంటే పిల్లల యొక్క కమ్యూనికేషన్ను పొందేలా చేయడం, తర్వాత రోజువారీ జీవిత పరిస్థితుల్లో భాషను ఉపయోగించుకోవాలా చేయడమే మన అంతిమ లక్ష్యంగా చూడాలి. అంటే మనం ఏం చేయాలి? పిల్లలు మనం నేర్పినటువంటిది నిజ జీవితంలో వాడాలి. వాడినప్పుడే అది సరి అయినటువంటి స్థితిలో ఉంటుంది. మన గోల్ ఏంటిది అంటే మన అంతిమ లక్ష్యం. వాట్ ఈజ్ అవర్ అంతిమ లక్ష్యం? ద ultimate goal
is to make our children. The ultimate goal is to make our children. The ultimate goal is to make our children. మన పిల్లల యొక్క మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది అంటే ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు మేక్ అవర్ చిల్డ్రన్. మన యొక్క పిల్లలను తయారు చేసేటటువంటి అంతిమ లక్ష్యం మనది ఏంటిది అంటే ఏంటిది పొందాలి. ఏం పొందాలి? టు గెయిన్ వాళ్ళు పొందాలి. ఏం పొందాలి అంటే ఆ భాష యొక్క కమ్యూనికేషన్ పొందాలి. కమ్యూనికేషన్ అండ్ యూజ్ the language the children. The ultimate goal is to make our children. మనం ఫైనల్గా మన యొక్క గోల్ను పిల్లల్లో ఎలా తయారు చేయాలనుకుంటున్నాం అంటే టు గెయిన్ ఏంటిది ఇక్కడ అంటే టు ఇన్ఫినిటివ్ టు రాస్తే ఇక్కడ గెయిన్ ఇన్ఫినిటివ్ అని అంట, ఇన్ఫినిటివ్ వర్బ్. టు గెయిన్ కమ్యూనికేషన్ అనేది ప్రతి పిల్లవాళ్ళ రావాలి. టు గెయిన్ అంటే అందరి పిల్లలు కమ్యూనికేషన్ ఏంటిది అండ్ యూజ్ ద లాంగ్వేజ్ మనము మన భాషను ఉపయోగించుకోవాలి. నిజ జీవితంలో వాళ్ళు ఉపయోగించుకోవాలి. అది మనం పిల్లల్లో చేయాల్సినటువంటి పని. టు గెయిన్ ద లాంగ్వేజ్ ఎక్కడ? వారి నిజ జీవితంలో అంటే ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్, వాళ్ళకి ఏర్పడేటటువంటి సిచ్యువేషన్స్, నిజ జీవితంలో ఏర్పడినటువంటి లక్ష్యాలను వాళ్ళు నిజ జీవితంలో ఏర్పడేటటువంటి వాటిని ఉపయోగించుకోవాలా చేయడం. యూజ్ ద లాంగ్వేజ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్. భాషను వాడాలి ప్రతిరోజు జరిగేటటువంటి పరిస్థితులు, ఆ సిచ్యువేషన్స్ అంటే పరిస్థితుల్లో ఆ లాంగ్వేజ్ వాడాలి. అదే టీచర్ యొక్క అంతిమ లక్ష్యం. ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు మేక్ అవర్ చిల్డ్రన్. మన అంతిమ లక్ష్యం ఏంటి అంటే టు గెయిన్ కమ్యూనికేషన్. ఒక మంచి కమ్యూనికేషన్ వాళ్ళు పొందగలగాలి. అండ్ యూజ్ ద లాంగ్వేజ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. అదేవిధంగా వాళ్ళు నిజ జీవితంలో దీన్ని వాడుకునేలా ఉంచడమే మన యొక్క లక్ష్యం అని అంటున్నాం. నెక్స్ట్ మరొకటి, కానీ దీనికి విరుద్ధంగా మన పిల్లలలో చాలామంది వారి జీవిత పరిస్థితులలో లక్ష్య భాషను ఉపయోగించే స్థితిలో లేరు. కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది బోధన అంటే దీనికి విరుద్ధంగా కానీ కాంట్రరీ. What is that? But contrary అంటే దీనికి విరుద్ధ టు దిస్, కాంట్రరీ టు దిస్. బట్ కానీ కాంట్రరీ టు దిస్, దీనికి విరుద్ధంగా ఏంటి? టు దిస్ మోస్ట్ ఆఫ్ అవర్ children are not in a position to use the target language is the target language in their life
life situations. Yeah, counter by to the to but contrary to this, కానీ దీనికి విరుద్ధంగా, కాంట్రరీ టు దిస్, దీనికి విరుద్ధంగా, మోస్ట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, మోస్ట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, అవర్ చిల్డ్రన్ మన పిల్లల్లో మోస్ట్ చాలామంది, మన పిల్లల్లో చాలామంది ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్, ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్, ఈ స్థితిలో లేరు. ఏ స్థితిలో? టు యూజ్ ద టార్గెట్ లాంగ్వేజ్, టు యూజ్ ద టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ అంటే లక్ష్య భాష, ఒక లక్ష్యాన్ని చేరుకునే భాషను ఈ ఉపయోగించే స్థితిలో వాళ్ళు లేరు. లాంగ్వేజ్ ఇన్ దేర్ లైఫ్ సిచ్యువేషన్స్, ఇన్ దేర్ లైఫ్ సిచ్యువేషన్, జీవిత పరిస్థితులలో, వారి యొక్క జీవిత పరిస్థితులలో ఒక లక్ష్య భాషను ఉపయోగించేటటువంటి స్థితిలో వారు లేరు. సో బట్ కాంట్రరీ టు దిస్, మోస్ట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ most of our children are not in a position to use the target language in their life situations. Okay, next. అదేవిధంగా మరి ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంది, దీనికి కారణం ఏంటిది, ఎందుకు ఇలా ఉంది, వై, ఎందుకు ఇలా ఉంది అంటే ఏమంటారు? ఎందుకు అంటే వై ఇలా ఉంది, ఈజ్ ఇట్ సో, వై ఈజ్ ఇట్ సో, ఎందుకు ఎలా ఉంది అంటే అనాలి వై ఈజ్ ఇట్ సో, ఎందుకు ఇలా ఉంది, వై ఈజ్ ఇట్ సో. ఈ దయనీయ స్థితికి బాధ్యులు ఎవరు, బాధ్యులు ఎవరు, బాధ్యులు అంటే ఎవరు అంటే హూ, రెస్పాన్సిబుల్, హూ ఆర్ రెస్పాన్సిబుల్, హూ ఆర్ రెస్పాన్సిబుల్, బాధ్యులు ఎవరు ఈ దయనీయ స్థితి, ఫర్ దిస్ డిస్మల్ అంటాం, దయనీయ స్థితి, ఫర్ దిస్ డిస్మల్ state, for this dismal state of affairs. ఈ దయనీయ స్థితికి, ఫర్ దిస్ డెసిమల్ స్టేట్ ఆఫ్ అఫేర్స్, ఈ అఫేర్స్ వీటన్నిటికీ ఎవరు బాధ్యులు, హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డెసిమల్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. ఓకే, నెక్స్ట్. మన పాఠశాలల్లో, ఇన్ అవర్ స్కూల్ హ్యాస్ బీన్, మన పాఠశాలలో అభ్యాసన, ఇన్ అవర్ స్కూల్ అభ్యాసన, ద లెర్నింగ్ ప్రాసెస్ చాలా యాంత్రికంగా, హ్యాస్ బికమ్ మెకానికల్, మరియు అహేతుకంగా మారిపోయింది. ఇట్స్ ఇర్రేషనల్ ఇన్ అవర్ స్కూల్, ఇర్రేషనల్ ఇన్ అవర్ స్కూల్. మన పాఠశాలల్లో అభ్యాసన చాలా యాంత్రికంగా మరియు అహేతుకంగా మారిపోయింది. ఏంటిది మారిపోయింది? అభ్యాసనము అనేది. అంటే మనం ఇక్కడ అభ్యాసనము అనేదాన్ని ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మొదటగా దాంతోనే స్టార్ట్ చేయాలి. మన పాఠశాలల్లో అనే దానికంటే, మన పాఠశాలలో ఏంటిది బేస్? ఇక్కడ అభ్యాసనం.
the learning the learning has become మారిపోయింది. has become the learning has become quite mechanical quite the learning has become quite mechanical and irrational irrational మెకానికల్ యాంత్రికంగా అహేతుకంగా మారిపోయింది. ద లెర్నింగ్ హ్యాస్ బికమ్ మారిపోయింది. అభ్యాసన అనేది ఎలా మారిపోయింది? ద లెర్నింగ్ హ్యాస్ బికమ్ క్వైట్ మెకానికల్ అండ్ ఇర్రేషనల్. అభ్యాసన అనేది యాంత్రికంగా మరియు అహేతుకంగా మారిపోయింది. ఎక్కడ? ఇన్ అవర్ స్కూల్, మన పాఠశాలల్లో. ఇన్ అవర్ స్కూల్స్ మన పాఠశాలలో ఇది మారిపోయింది. ఇన్ అవర్ స్కూల్. 5 సంవత్సరాల సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ పూర్తి చేసిన విద్యార్థులు కొన్ని సరళమైన వాక్యాలు మాట్లాడే మరి వ్రాతపూర్వక రూపాల్లో నిర్వహించాలని ఆదేశించారు. 5 years 5 సంవత్సరాల పూర్తి చేసిన విద్యార్థి అంటే కంప్లీటెడ్ 5 years సెకండరీ ఎడ్యుకేషన్. ఎవరు చేశారు ఇక్కడ? ఏ స్టూడెంట్. ఒక స్టూడెంట్ 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత అంటే ఏ స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఏం చేశాడు? 5 సంవత్సరాలు పూర్తి చేసిన వాడు. ఎవరైతే 5 సంవత్సరాలు పూర్తి చేసిన విద్యార్థి ఉంటాడో అన్నప్పుడు ఏ స్టూడెంట్ హూ కంప్లీటెడ్ అనాలి. ఏ స్టూడెంట్ ఎవరైతే కంప్లీట్ చేశారో అంటే హూ కంప్లీటెడ్. ఏ స్టూడెంట్ హూ కంప్లీటెడ్ ఏమంటున్నాం? 5 సంవత్సరాల సెకండరీ ఎడ్యుకేషన్. 5 years of secondary 5 years of secondary education. 5 years of secondary education is a student who completed 5 years of secondary education. అంటే 5 సంవత్సరాల సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన విద్యార్థి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలా మనము అంటే ఈజ్ expected to transact a few simple sentences. మనం 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయబడుతున్నది. ద సెకండరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇదేంటి? ప్యాసివ్. ఏ స్టూడెంట్ హూ కంప్లీటెడ్ 5 years ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇదంతా ఒక సబ్జెక్ట్. ఒక పిల్లవాడు 5 సంవత్సరాలు చేసినటువంటి పిల్లవాడి గురించి మాట్లాడుతున్నాం. ఏ స్టూడెంట్ హూ కంప్లీటెడ్ 5 years ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే అతడు. ఇదంతా కలిపి
ఒక సబ్జెక్ట్. ఈజ్ ఎక్స్‌పెక్టెడ్. ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ ఏంటిది ఇక్కడ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ ఏంటిది? అంటే అతను నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? టు ట్రాన్సాక్ట్ ఎ ఫ్యూ సింపుల్ సెంటెన్సెస్. కొన్ని చిన్న చిన్న వాక్యాలును మనం అతని నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఇన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ బోత్. మరి ఏంటిది ఇంగ్లీష్‌లో ఏంటిది మనకు అంటే మాట్లాడడం గానీ, రాయడం గానీ నిర్వహించాలని చేయాలని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఇన్ ఇంగ్లీష్ బోత్ ఏంటిది? బోత్ ఇన్ స్పోకెన్ మాట్లాడడం అండ్ రిటన్ ఫార్మ్స్. పిల్లాడి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మనం అంటే స్పోకెన్ అండ్ రిటన్ ఫార్మ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కదా! మనం ఈ 5 సంవత్సరాల కాలంలో సెకండరీ ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి పిల్లవాడు ఎవరైతే ఉంటారో ఏ స్టూడెంట్ హూ కంప్లీటెడ్ 5 ఇయర్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ టు ట్రాన్సాక్ట్ ఎ ఫ్యూ సింపుల్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ both in spoken and written forms. కానీ మన విద్యార్థులు మాత్రం ఆ అంచనాలను చేరడం లేదు. బట్ అక్కడికి రావడం లేదు. వాటిని అంచనాను మనం చేసుకోలేకపోతున్నాం. బట్ మన స్టూడెంట్స్ అవర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ leaving up to our expectations. But our students are not living up to our expectations. Not living అక్కడికి అందలేకపోతున్నారు కదా. నాట్ లివింగ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్. మనము ఈ లక్ష్యంతో బోధన చేస్తున్నాం కానీ విద్యార్థులు అక్కడి ఆ ఎక్స్పెక్టేషన్ను ఇంకా ఆ అంచనాలను వాళ్ళు చేరలేకపోతున్నారు, అందలేకపోతున్నారు. అందువల్ల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఈ సమస్య పైన దృష్టి సారించడం తప్పనిసరిగా మారిపోయింది. అందువల్ల హెన్స్ అందువల్ల ఇది మ్యాండేటరీగా మారిపోయింది. ఏది? ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ. ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ. ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ. ఇది అందువల్ల ఇది తప్పనిసరి అయిపోయింది. ఏంటి తప్పనిసరి? ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ. ఇంగ్లీష్ టీచర్కు ఉపాధ్యాయులకు ఈ సమస్యపై దృష్టి సారించడం తప్పనిసరిగా ఇది ఒక పార్ట్ అయిపోయింది. ఆన్ పార్ట్ ఆఫ్ in the English teacher. And part of English. Hence it has become mandatory on part of the English. Part of the English
teachers, English teachers, part of the English teachers to దృష్టి సారించడం, బెస్ట్ దృష్టి సారించడం, their attention on this ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఏర్పడింది కదా. అందువల్ల hence it has become mandatory, it has become mandatory on part of the English teacher, ఇంగ్లీష్ టీచర్కు అతని యొక్క బోధన విధానం లోపల ఆన్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ టీచర్స్ ఉపాధ్యాయులు, ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులకు టు బెస్టో దేర్ అటెన్షన్, ఈ సమస్యపై బెస్టో దేర్ అటెన్షన్ ఆన్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్యపై ఆన్ దిస్ ప్రాబ్లం బెస్టో దేర్ అటెన్షన్, దృష్టి సారించడం తప్పనిసరిగా మారింది. ఇట్స్ మాండేటరీ అంటే తప్పనిసరిగా మారిపోయింది. నెక్స్ట్ ఈ సమస్యను అధిగమించే ప్రయత్నంలో పిల్లలలో ఆశించిన స్థాయిలను సాధించడానికి సుస్థిరత కొరకు చైల్డ్ ప్రోగ్రామ్స్ ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించే ప్రయత్నంలో ఏమంటున్నాం, ప్రయత్నంలో పిల్లల్లో ఆశించిన స్థాయిలో సాధించడానికి సుస్థిరత కొరకు చైల్డ్ ప్రోగ్రామ్స్ రూపొందించబడ్డాయి. ఇన్ an endeavor to surmount this problem, child program for sustainability has been designed to achieve desired levels in the children. Yeah, in an endeavor to surmount this problem, the child program for sustainability designed in endeavor to surmount this problem, child program for sustainability has been designed to achieve desired levels in the children. దీనికోసం ఈ ప్రోగ్రామ్స్ రూపొందించబడ్డాయి. ఓకే, రైట్. తిరిగి దీని కంటిన్యూషన్ మళ్ళీ తర్వాత క్లాస్లో చేసుకుందాం.